ఏమని చెప్పను? అపొస్తలుల కార్యములు 11వ అధ్యాయం 26వ వచనం. వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి జనులకు వాక్యము బోధించడి. మొట్టమొదట అంత్యోక్యలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. దేవుడి వాక్య భాగాన్ని మనందరి కొరకు దీవించుకోవాలి. అంత్యోక్యలో ఎంతో గొప్ప సువార్త ప్రకటించబడి అనేకులు మారుమూలు పొందినారు. స్టీఫెన్తో చనిపోయిన తర్వాత రాళ్ళతో పట్టుబడి తమ హతసాక్షి ఆ తర్వాత చెదిరిపోయిన అందరు అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయం గ్రేట్ డిస్పర్షన్ ఎంతో చెదిరిపోయిన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళు సువార్తను ప్రకటిస్తూ వచ్చినారు. దేవుడు వాక్యాన్ని చెప్పగలిగినారు. ఎంతో మంది మార్పులు పొందినారు. ఆ విధంగా అంత్యోక్యలో ఎంతో గొప్ప పని జరిగింది. ఆ వర్తమానము యెరూషలేములో ఉన్న సంఘ పెద్దలకు తెలిస్తే వాళ్ళు ప్రార్థన చేసి బర్నబాను పంపిస్తారు. 19వ వచనం నుంచి అంటే 11వ అధ్యాయం 19 నుంచి 24 వరకు ఒక ప్యాటర్న్, ఒక మినిస్ట్రీ యొక్క పద్ధతి, ఒక బచ్చు, ఒక నమూనాను చూస్తాము. భక్సింగ్ గారు దాన్ని అవలంబించాడు. ఆ మాదిరే సేవ చేసినాడు, ఆ మాదిరే సేవ జరిగించినాడు. ఇప్పుడు కూడా అంటే సేవ జరుగుతాం. అందువల్లనే మినిస్టర్ అంటే దేవుడు సేవకులు ఒక స్థలానికి ఇంకొక స్థలానికి వెళ్ళి వారిని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అదే ఇప్పుడు కూడా జరుగుతుంది. అందరికి నేను ఇచ్చినాడు. సో సేమ్ ప్యాటర్న్ ఈ పాయింట్. సో అంత్యోక్యలో జరుగుతున్న సేవను చూసి యెరూషలేములో ఉన్న సంఘ పెద్దలు ప్రార్థన చేసి బర్నబాను ఇచ్చినారు. బర్నబాను గురించి మంచి మాటలు ఉన్నాయి అక్కడ. ఎంతో మంచివాడు, ఎంతో దైవ భక్తి కలిగిన వాడు. ఆయన వాళ్ళ కృప, దేవుని కృప అక్కడ నిండుగా ఉండటం చూసి ఎంతో సంతోషించినాడు. ఆయన కూడా ఎంతో పరిచయం చేసినాడు. పరిచయం చేసి ఇంకా ఎంతో మంది మార్పులు పొందినాడు. బహుజన సమూహం వచ్చింది. వచ్చేటప్పటికి వాళ్ళందరికీ ఆయన చదువుతుంటే ఆమెకు అర్థమైంది ఏంటంటే ఆయన సరిగా చూసుకోలేకపోతాడేమో అనిపించి సౌలు కోసం పోతాడు. ఆయనే చూసుకోవచ్చు కదా, కానీ ఎంతో మంది ఎక్కువైపోయినాడు. అందువల్ల ఈ వాంటెడ్ హెల్ప్, వారికి సహాయం కావాల్సి వచ్చి సౌలుని పోయి అక్కడ చూసి సౌలు తీసుకొని వస్తాడు. ఆయన మళ్ళీ పౌలు అయినాడు. తెలుసు కదా మీకు. అక్కడ వాళ్ళిద్దరు కలిసి మనం చదివిన భాగంలో ఒక సంవత్సరం అంతా వాళ్ళిద్దరు కలిసి సేవ చేసినాడు. వాళ్ళకి దేవుని వాక్యం చెప్పాడు. ఆ విధంగా ఎంతో గొప్ప కార్యం అంత్యోక్యలో జరిగింది. సో అక్కడ ఏం చదువుతున్నాం ఆశ్రయంలో మొట్టమొదట అంత్యోక్యలో శిష్యులు క్రైస్తవులు అనబడి మాట. శిష్యులు క్రైస్తవులు అనబడి ఇది ఎక్కడ జరిగింది? అంత్యోక్యలో జరిగింది. అంత్యోక్యలో ఎంతో గొప్ప పని. యెరూషలేము తర్వాత అంటే గొప్ప మందిరం, ఎంతో మంది రక్షణ అనుభవానికి వచ్చినాడు. వాళ్ళని భక్తి మార్గంలో ఉంచేందుకు వీళ్ళిద్దరు కలిసి ఎంతో సేవ చేశాడు. వాళ్ళిద్దరు బహుశా ఇద్దరు ప్రార్థన చేసిన ఈరోజు వాక్యం చెప్పి నేను ప్రార్థన చేస్తాను, లేదా నేను ప్రార్థన చేస్తాను వాక్యం చెప్పని వాళ్ళిద్దరు మాట్లాడుతాను ఉండవచ్చు. ప్రార్థన పూర్వకంగా వాళ్ళ సేవను జరిగించి ఉండవచ్చు. ఎంతో ఆత్మీయంగా, ఎంతో అన్యోన్యంగా కలిసి ఇద్దరు కలిసి సేవ చేశాడు. కనుకనే ఎంతో గొప్ప కార్యం అంత్యోక్యలో జరిగింది. ఇప్పుడు మనం చదువుకునే భాగంలో ముఖ్యమైనది ఏంటంటే శిష్యులు క్రైస్తవులు అనబడి. ఈ క్రైస్తవులు అనే మాట ముందు చోట్ల మనకు తెలుస్తాడు. కానీ ప్రపంచమంతా క్రైస్తవం ఎక్కడ వచ్చినా క్రైస్తవులే. ఓన్లీ ఇండియాలో క్రిస్టియన్స్ మైనారిటీస్ అంటారు. ప్రపంచమంతా చూస్తే, ప్రపంచమంతా కలిసి చూస్తే క్రిస్టియానిటీ మెజారిటీ. అది వీళ్ళందరికీ ఫుల్ మన ఇండియాలో. అందుకని మనం కూడా అనగదొక్కడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. కానీ మనమేమో విశ్వాసం సాగిపోవాలి. దేవుడు మనకు అప్పగించడానికి పరిచయం కొనసాగించాలి. అది మన బాధ్యత అయింది. సో శిష్యులు క్రైస్తవులు అనబడి
అంటే దానికి అర్థం ఏంటంటే నువ్వు క్రైస్తవుడుగా ఉండాలంటే, నువ్వు క్రైస్తవుడిని పిలువబడాలి అంటే నువ్వు మొట్టమొదటిగా నువ్వు శిష్యుడు కావాలి. శిష్యుడు అంటే గురువు మాట జవదాటకుండా, తూచా తప్పకుండా గురువు చెప్పిన మాటలు నెరవేర్చేవాడు. ఆయన చెప్పిన మార్గంలో ముందుకు సాగిపోయేవాడు. గురువు వెంబడించి నడిచేవాడు. గురువు అండదండలో ఉండి ఆయన ఏం చెప్తాడో అదే చేసేవాడే నిజమైనటువంటి శిష్యుడు. సో ఆ విధంగా శిష్యులు క్రైస్తవులు అనబడి ఆ దినాల్లో క్రైస్తవులు పోతుంటే ಹೆಚ್ಚు పోతుంటే వాళ్ళు గుర్తింపబడినారు, వాళ్ళు ఈజీకి కనుక్కోగలిగినారు. ఎందుకంటే వాళ్ళ వస్త్రాలు ఆ విధంగా ఉండే, వాళ్ళ నడక ఆ విధంగా ఉండే, వాళ్ళ వ్యవహారం ఆ విధంగా ఉండే, వాళ్ళ సంభాషణ ఆ విధంగా ఉంది కనుక వాళ్ళు గుర్తించగలిగినారు. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 13వ వచనం. అపోస్తలుల కార్యములు 4:13. వారు పేతురు యోహానుల ధైర్యం చూచినప్పుడు వారు విజయించి పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. ఇద్దరేని పామరులు చదువు సబ్జెక్ట్ తెలియాలి. అయినప్పటికీ వాటి గ్రేట్ ఇష్టమని వాళ్ళ సాక్ష్యం ఏంది? యేసుతో కూడా నిండిన వారు. అది ముఖ్యం. మనం చదివినా చదవకపోయినా ఒకటో క్లాస్ పోయినా ఒకటో క్లాస్ కూడా తెలియకుండా ఉంటారా? ఈ ఎంత చదువు లేకపోయినా కానీ క్రీస్తుతో ఉండడం అనేది ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది. అక్కడ అది వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తించినారంట. అంటే వాళ్ళ మాటల వాళ్ళ వ్యవహారం ఏ విధంగా ఉంటుందంటే సో వాళ్ళని ఇంటిగా కనుక్కొని వాళ్ళకి క్రైస్తవుడు పోతున్నాడు చూడండి అన్నాడు. వాళ్ళు పోతుంటే ఏమన్నారు? క్రైస్తవుడు పోతున్నాడు చూడండి. ఆ విధంగా వాళ్ళు గుర్తింపబడినారు. ఎందుకు? వాళ్ళు యేసుతో కూడా ఉండిన వారు. మనము యేసుతో కూడా ఉండిన వారంగా అలాంటి సాక్ష్యం కలిగి ఉండాలి. మనం ఈ లోకంలో ఉండిన వారంగా ఉండకూడదు. కానీ లోకంలో లోకమంతా మనలో ఉంటుంది. అనేక కాళ్ళు అనేక అకౌంట్స్ మనం చూస్తే లోకమంతా అక్కడే ఉంటుంది. 16th సెంచరీలో ఒక సేవకుడు అన్నాడు కదా, సేవకుడు అన్నాడు, నేను లోకం కొరకు చూస్తుంటే అది లోకం సంఘంలో కనబడిందంట. కానీ సంఘం ఎక్కడుందమ్మా అని చూస్తే సంఘం లోకంలో ఉందంట. ఆ విధంగా ఎంత ఏమాత్రం కనుక్కోలేని పరిస్థితి. ఎవరు విశ్వాసి ఎవరు పిశాచి అనేది తెలియదు. విశ్వాసులు కూడా ఒక మార్క్ చేసుకొని తిరుగుతారు అనమాట. అంటే నిజమైనటువంటి క్రైస్తవులు కాని వారు కూడా వెలుపటి వారు కూడా లోపటి వారుగా ప్రవర్తిస్తారు. ఒక ఆయన మదర్ శాంబల్ ఉండేవాడు, శాంబల్ గారు, మా అన్న ఆయన, మా కజిన్ దేవుడి మదర్ ట్యాగ్ అంటారు. లౌకిస్తున్నప్పుడల్లా ఒక ఆయన చాలా ఎండపతి కాదు, డీజన్ కాదు, ఈయన పరిచయం చేసేవాడు కానీ ఏం కాదు. ఆయన మాత్రం చేస్తున్నాడు. అందరం వచ్చి మరి అక్కడ అందరం చూడరా, అక్కడ చూడరా, అక్కడ గుమ్మడి చూడరా అని అందరి మధ్య కనపడతాడంట. కనబడి తిరుగుతా ఉంటాడు అందరి మధ్య. అప్పుడు శాంతులు పిలిచి ఆయన్ని అని చెప్పి, నువ్వు వెలుపటి వాడుగా ఉండి లోపటి వాడుగా ప్రవర్తించుకున్నాడు. అర్థమైందా? అంటే నువ్వు మారుమనసు లేదు, నీకేం లేదు, ఏదో ఇక్కడ ఏదో ఉన్నట్టుగా నువ్వు ప్రవర్తిస్తున్నావు అని చెప్పలేదు. ఆ విధంగా ప్రవర్తించేవాడు ఎంతో ఉన్నారు. సంఘాలు దిగ్గుగా ఉన్నారు. నామకాంగా బిలీవర్స్ అనుకున్నది వీరికి మాత్రమే విశ్వాసం. కానీ వారి జీవితంలో విశ్వాస సహితమైన జీవితం ఉండదు, విశ్వాస రహితమైన జీవితం ఉండదు. సో నిజమైన క్రైస్తవుడు ఎవరంటే యేసు ప్రభు గారే ఆయన శిష్యుడు అంటే ఎవరు అనేది నిర్వచనం ఇస్తాడు. దాన్ని బట్టి మనకి ఏం అర్థం కావాలంటే ముందు శిష్యుడు కావాలి, శిష్యుడుగా ఉండాలి, శిష్యుడుగా ప్రవర్తించాలి. మన జీవితం, మన పోకడ, మన నడక, మన వ్యవహారంగా నిజమైనటువంటి దేవుని శిష్యులుగా ఉండాలి. మొట్టమొదటిగా లూకారాని వార్త 14వ అధ్యాయం 26వ వచనం. లూకారాని వార్త 14:26. తెలుగులో 25, 26 కలుస్తున్నాయి. బహు జన సమూహంలో ఆయనతో కూడా
వెళ్ళినప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కాచెల్లెళ్ళను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. సో దీన్ని బట్టి ఏమర్థమైందంటే మనకున్నటువంటి కుటుంబీకులంతటికి మించి మన తల్లి, తండ్రి, భార్య, భర్త, పిల్లలు అందరికి మించి అన్నిటికంటే ముందు ప్రథమ స్థానం మొక్కని వాటికే ఇవ్వాలి. ఆయనే మన కొరకు చనిపోయింది. మన దగ్గర బంధువులు కానీ మన తల్లిదండ్రులు కానీ మన కొరకు చనిపోవాలి. మన పాపాలను క్షమించే అధికారం వాళ్ళకి లేదు. యేసు ప్రభువే మనల్ని రక్షించినాడు. అందుకని ఆయనకే ప్రథమ స్థానం ఇవ్వాలి. ఆయనే మార్గంలో సత్యంలో జీవం అని చెప్పాడు. ఆయన ద్వారానే మనం పరలోకానికి వెళ్ళగలం కనుక ఆయనకి ప్రథమ స్థానం ఆయనకే ఇవ్వాలి. బైబిల్ గ్రంథం ఎంతో చిత్రంగా మొదలైన ఒక వాక్యం ఉంటుంది. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం ఏమంటది? ఆదియందు దేవుడు, నా స్టడీ బైబిల్లో ఆదియందు దేవుడు అంటే పుస్తకం పెట్టేస్తాను. ఆదియందు దేవుడు, ఆదియందు దేవుడు, ఆదియందు దేవుడు. ఆది అంటే ప్రారంభంలో ప్రతి పరిస్థితిలో మన జీవిత ప్రాంగణంలో ప్రతి పరిస్థితులు కూడా స్థానం ఆయనకే. ఆయన తర్వాత నీ పని. ఆ విధంగా ఆత్మీయ దృక్పథం కలిగి మనం జీవించాలి. ఇప్పుడు అంటే ప్రథమ స్థానం. అటువంటి పనులు ఒక ఇమేజ్ ఉన్నారు. ఆయన మంచి క్యాండిడేట్ కూడా ఈ కంపోజ్ మినీ సాంగ్ కాదు. మనం వాటి సర్వే తెలుగులో పాడుతుంటాము. అందరూ తెలియదు. ఆ ఇమేజ్ ఆయనకి అవసరమా? బెటర్ టీచింగ్ పొజిషన్ వచ్చింది కలగడానికి. వచ్చే ఈ పిల్లడు ఎంత భక్తి కూడా అనమాట. వాట్ హీ వాంటెడ్ టు సీ అక్కడ నాకేమైనా ఫెలోషిప్ ఉందా, నేను ఆత్మలో ఎదగడానికి నాకు ఆత్మీయ సదుపాయాలు అక్కడ ఉన్నాయా అని ఆ జాయినింగ్ రిపోర్ట్ అంటే ఆ ఉద్యోగానికి రిపోర్ట్ ఇచ్చే ముందు ఆ స్థలానికి వెళ్ళి చూశాడంట. చూసి అక్కడ ఏమి ఫెలోషిప్ లేదు, ఏం లేదు, ఎంతో దూరంగా ఉన్నాడు. అందువల్ల ఉద్యోగానికి పోరా. అది నిజమైనటువంటి తీవ్రమైనటువంటి ఆత్మీయ దృక్పథం. అర్థండి. ఆ కారణం చేత ఆయన ఉద్యోగానికి పోరాడు. ఈ మధ్య కరోనా వచ్చినప్పుడు అంశంలో చనిపోయాడు. ఎంతో మంచివాడు ఇమాన్యుల్. నాకు ఉన్న సంగతి కొడుకు ఇమాన్యుల్ నాకు ఎన్నోసార్లు ఫ్యామిలీ చెప్పాడు. సో అదే అనమాట మా పెద్ద కుమారుడు ఇమాన్యుల్. వాడికి బాంబేలో శాంతం వచ్చింది. బాంబేకి పోయినప్పుడు బాంబే మంచిగా రిపోర్ట్ కావాలి. వాడు బేస్తవారమే వెళ్ళిపోయాడు. అక్కడ గురువారమే వెళ్ళిపోయాడు. వెళ్ళి మందిరం ఎక్కడుంది అది చూడడానికి పోయాడు. ఫస్ట్ పోయేసి ఆ వ్యూ స్కూల్లో ఏరియా అంటారు. ఆ ఏరియాలో పోయి ఆ స్కూల్లో మందిరం అక్కడ గ్యాదర్ తెలుసుకొని దెన్ ఈ జాయింట్ ది ఆఫీస్. ఈ వాంటెడ్ టు నో వేర్ ఇస్ ది కనెక్టింగ్ పర్సన్. అది ప్రయారిటీ. దేవునికి ప్రథమ స్థానం ఇచ్చిన వారిని దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు. ఆయన కొరకు ప్రథమ స్థానం ఇవ్వాలి. మన బాధ్యతలలో మనం ఏ పని చేసినా కానీ ప్రథమ స్థానం ఆయనే ఉండాలి. యోసేపు జీవితం మనం చూసినట్లయితే ఆదికాండం 37వ అధ్యాయం నుంచి ఆఖరి వరకు ప్రతి ఇంపార్టెంట్ జంక్షన్స్ లో, ప్రతి ఇంపార్టెంట్ పరిస్థితిలో ఆయన దేవుడే చెప్పాడు. దేవుడే దేవుడే నీ దేవుడికే తెలుసు, దేవుడే దేవుడికి విరోధంగా నేను చేయలేడు, దేవుడే అంటారు ప్రతి పరిస్థితిలో కూడా. అంటే ఆయన దేవుడికి స్థానం ఇచ్చినవాడు. ఆ విధంగా మనం దేవుడికి ప్రథమ స్థానం ఇవ్వాలి. అప్పుడే మనం ఆయన శిక్షలు. ఆ మాటలు చెప్పింది ఎవరు? ప్రభు యేసు క్రీస్తే చెప్పాడు. ఎవరైతే ఆయన ప్రథమ స్థానం అదే కదా దానికి అర్థం. ఆ వాక్యం ఇంకా పూర్తిగా అర్థం కావాలంటే తర్వాత 10వ అధ్యాయం 37వ వచనం చదవాలి. చదవండి. మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయం 37వ వచనం. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. ఎంత క్లియర్ ఉందో. అంటే ఏమని? ఆయనకే ప్రథమ స్థానం. ఇన్ ఎవ్రీథింగ్ హీ మే హ్యావ్ 3 minutes. కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. సంఘము అనే శరీరములకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యత కలుగు నిమిత్తము
ఆయన ఆది అయ్యుండి మృతుల నుండి లేచుట్లో ఆది సంభూతుడాయను. అన్నిటిలో ఆయనకు ప్రాముఖ్యత కలిగినట్టు ఇన్ ఎవ్రీథింగ్ ఈ మే హ్యావ్ ప్రీమినెన్స్ ఉంది. ప్రీమినెన్స్ అంటే అన్నిటికంటే ప్రథమ స్థానం ఆయనకి. అది అది నిజమైనటువంటి శిష్యత్వం. అదే నిజమైనటువంటి క్రైస్తత్వం. క్రైస్తత్వం అంటే ఏంటి? క్రీస్తు నీలో, నువ్వు క్రీస్తులో. అది డెఫినేషన్, నిర్వచనం. క్రైస్తవుడు అంటే ఎవరండి? క్రీస్తు నీలో, నువ్వు క్రీస్తులో. క్రైస్ట్ ఇన్ యూ అండ్ యూ ఇన్ క్రైస్ట్. అది చదవండి, రోజుల పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. డెడ్ అండ్ టు సిన్ అండ్ అలైవ్ అంటు గాడ్. అటువలనే మీరు పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. క్రీస్తు యేసునందు సజీవులుగా. మనము యేసునందే మనం సజీవులం. అదర్వైజ్ ఈ లోకస్తులు మరి మనం కూడా మృతి చెందిన వారమే. కలేబరాలు మాత్రం తిరుగుతూ ఉంటారు, మారు మనసు పొందిన వారు. అది వాటి మీద చెప్పింది. మనం కూడా ఒకప్పుడు ఆ పరిస్థితిలో ఉంటే, ఎందుకంటే రోజు పత్రిక 3:23 ఏముంది? ఆల్ హ్యావ్ సిన్డ్ అండ్ కమ్ షార్ట్ ఆఫ్ ది గ్లోరీ ఆఫ్ గాడ్. అందరూ పాపం చేసి దేవుని యొక్క మహిమను పొందలేని వారుగా ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో మనం కూడా ఉంటుంది. చచ్చిన వారం ఉండగా ఆయన మనము బ్రతికించినాడు క్రీస్తులో. పత్రిక 2:1. సో ఆయన మనం బ్రతికించినాడు కనుక ఆయన మనకి నిత్య జీవం పొందే అవకాశం, ఆ భాగ్యం మనకు అనుగ్రహించాడు కనుక ఆయనకే మనము ప్రథమ స్థానం ఇవ్వాలి. అలాగా ఇచ్చిన వాళ్ళు తండ్రులు వారి బిడ్డలు కూడా దేవుని మౌగా ఆశీర్వదిస్తారు. అలాంటి వారే దేవుని బిడ్డలను భక్తి మార్గంలో పెంచగలరు. ఆయన ప్రథమ స్థానం ఇవ్వాలి ప్రతి విషయంలో. వాళ్ళు అన్ని మిగతాన్ని పక్కన పెట్టినాయి, ఆయనకే ప్రథమ స్థానం. అప్పుడు నువ్వు క్రైస్తవుడు. ఎందుకు? శిష్యులు క్రైస్తవులు అనబడి. రెండవదిగా 27వ వచనం అపోస్తలుల సువార్త 14వ అధ్యాయం 27వ వచనం. మరియు ఎవడైనను తన సిలువను మోసుకుని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల అంటే ఇది టేక్ అప్ యువర్ క్రాస్ అంటే నీ శ్రమలు. సిలువ అంటే యేసు ప్రభు సిలువ కాదు. నీ సిలువ అంటే నీ శ్రమలు, నీ బాధలు, నీ ఇక్కట్లు, ఇబ్బందులు. వాటిని మోసుకుంటూ కూడా యేసు ప్రభును వెంబడించాలి. చాలా మంది 95% ఆఫ్ ది బిలీవర్స్ పరిస్థితులు విషమించినప్పుడు, పరిస్థితులు వారికి అనుకూలంగా లేనప్పుడు, అనారోగ్యపడుతున్నప్పుడు దేవుడిని తోలనాడే వాళ్ళు కూడా ఉన్నారు, దేవుడిని బ్లేమ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అది మధ్య లక్షణం కాదు, విశ్వాస లక్షణం కాదు. దేవుడే కలుగు చేసినాడు అనుకోవాలి. వాక్యంలో అదే ఉంది. కీర్తన గ్రంథం 119 దాని కీర్తన 119 75వ వచనం. ఈ వాక్యం మర్చిపోకూడదు. యెహోవా నీ తీర్పులు న్యాయమైనవి, విశ్వాసత గలవాడవే నీవు నన్ను శ్రమపరిచిదివని నేను ఎరుగుదును. అర్థమవుతుంది. విశ్వాసత గలవాడవై నన్ను శ్రమపరిచిదివని నేను ఎరుగుదును. ఆయన విశ్వాసతను బట్టి, ఆయన నమ్మకత్వాన్ని బట్టి దేవుడు మనకు మంచి భర్తను ఇచ్చాడు, మంచి భార్యను ఇచ్చాడు, మంచి పిల్లల్ని ఇచ్చాడు, మంచి మందిరాన్ని ఇచ్చాడు, మంచి సేవకులు ఇచ్చాడు, మంచి తల్లిదండ్రులు ఇచ్చాడు. అంతా దేవుడు అన్ని ఇచ్చాడు. కానీ ఆయనకే ప్రారంభం, ఆయనకే ప్రారంభం. కానీ ఆ విశ్వాసతను బట్టే మనకు శ్రమలు కూడా కలుగజేస్తాడంట. మనకి శ్రమ వచ్చినప్పుడు మనం ఏమనుకోవాలి? ఒక జ్వరం వచ్చినా, ఏదైనా ఇబ్బంది వచ్చినా, ఏమొచ్చినా ఫస్ట్ థాట్ ఏముండాలి? మనకు దేవుడే కలుగు చేసినాడు అన్న భావన కనుక వస్తే దట్ ఇట్సెల్ఫ్ విల్ గివ్ యు లాట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. ఎందుకంటే దేవుడే కలుగు చేసినాడు కనుక దేవుడే చూసుకుంటాడు. దేవుడే ప్రభు శిష్యులు అంటాడు, ఈ కంప్లైంట్ దెమ్ టు గో ఓవర్ ది సీ, సముద్రం ఆవిరి నుండి పోదామని అంటాడు కదా 4వ అధ్యాయం మార్క్స్ వార్తలో. ఆవిరి అందరికి విరుద్ధము రండి అంటాడు. అందరికి విరుద్ధము రండి అంటే సముద్రం అవతలకి వెళ్దామని. వాళ్ళు అక్కడికే వెళ్ళినారు. యేసు ప్రభు చెప్పిన స్థలానికే వెళ్ళడానికి ఓట్లో కూర్చున్నారు. యేసు ప్రభుని కూడా తీసుకున్న జనసమూహాన్ని పంపించేసి యేసు ప్రభుని పడవలో కూడా పెట్టుకున్నారు. ఆయన కింద బాగా నిద్రపోతున్నాడు. ఏమొచ్చింది? తుఫాను. అప్పుడు వాళ్ళు ఎక్కడ పోయినారు? యేసు ప్రభు చెప్పిన స్థానికే పోతున్నారు. అప్పుడు ఆ దినం సాయంకాలం అయినప్పుడు ఆయన అందరికి పోదమని వారితో చెప్పగా
వారు జనులను పంపివేసి ఆయనను ఉన్న పాటున చిన్న దోణిలో తీసుకుని పోయేది. ఆయన ఉండగానే ఆయన ఉన్నాడు ధోనిలో, ఆయనే పొమ్మన్నాడు. వాళ్ళు ఆయన మాటకు లోబడిపోయినాడు, విధేయులైపోయినాడు. అయినా కానీ ఏమొచ్చింది? ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి పెద్ద తుఫాను రేగింది. ఆయన దైవ సంకల్పాలు ఆ విధంగా ఉంటాయి. దేవుడే కలుగు చేస్తాడు, దేవుడే కలుగు చేసినాడు అన్న భావన వచ్చినప్పుడు అది మనకి ఎంతో ఆదరణ కలుగుతుంది. ఆ తలంపే ఎంతో ఆదరణ. దేవుడే కలుగు చేసినాడు కనుక. ఇంకొక మాట, మళ్ళీ విచిత్రమైన మాట, కీర్తన గ్రంథం 39వ అధ్యాయం 9వ వచనం చదవండి. ఇప్పుడు మనం ఏం చేస్తుంటే శ్రమలలో కూడా ఆయన వెంబడించేవాడే శిష్యుడు. శ్రమలలో కూడా వనకుండా తనకుండా ఆయన వెంబడించేవాడే నిజమైనటువంటి శిష్యుడు కనుక అలాంటి వాడే క్రైస్తవుడు. అది మనం చెప్తాం. దానిని చేసినది నీవే గనుక నేను నోరు తెరవక నేను మౌనున్నైతిని. దానిని చేసినట్టే ఈ పరిస్థితిని కలగం చేసింది నీవే కనుక నేను నోరు తెరవలేనంది. కీర్తన 39. సో వీ షుడ్ నాట్ ఓపెన్ అప్ అవర్ మౌత్ అండ్ కంప్లైంట్ ఎనీథింగ్. ఇంకొక మాట ఉంది, ఎంతో చక్కని మాట. ఎక్కడ? డానియేలు గ్రంథం 4వ అధ్యాయం 35వ వచనం. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నిక రాని వారు. ఆయన పరలోకపు సేన ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఆయన చేయి పట్టుకుని నీవేమి చేయించున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడునూ సమర్థుడు కాడు. ఆయన చేయి పట్టుకొని ఏం చేస్తున్నావప్పా నువ్వు ఆయన అడగడానికి ఎవరు సమర్థుడు కాడు. ఆ విధంగా మనం ఆయన చేసిన మనం అంగీకరించాలి. ఒక పాట హిందీ తెలియదులే, మొట్టమొదటిసారిగా నాకు తెలియదు, కానీ నేను పాడాలి. పాడి మీనింగ్ చెప్పాను నేను. ఒక బ్రదరు చాకు అని ఓఎం ఉంది కదా, ఓఎం పెద్దది హైదరాబాద్, ఆయన డైరెక్టర్. ఆయన లక్నోకి కోచింగ్ ఇచ్చారట. అక్కడ ఎంతో శ్రమ పడ్డాడు. ఆయన ఎన్నో శ్రమకు లోడినాడు అక్కడ. అప్పుడు ఒక మలయాళీ హిందీలో కంపోజ్ చేశాడు పాట. కొన్ని పాటలు చేశాడు. దాంట్లో ఇది ఒకటి జార్జి వరవడు చూసాడు. ఈ జార్జి వరవడు హైదరాబాద్కి నేను పిలిచాను ఆయన్ని. ఆయన టీము 20 మంది ఇచ్చినాడు ఇవ్వడం. అప్పుడు ఆయన వాక్యం చెప్పే ముందు చాకు అన్నాడు, కొన్ని పాటలు ఉన్నాయని పాడమంటే పాడమని చేశాడు. దాంట్లో ఒక పాట నన్ను ఆకు. ఏం పాట అంటే, పగ్గు పగ్గు మే దుఃఖ్ హై సేనా ఫిర్ భీ నహీ కుచ్ హమ్కో కహనా. పగ్గు పగ్గు అంటే అనుక్షణం, అడుగు అడుగునా. పగ్గు పగ్గు మే దుఃఖ్ హై సెకన్ అంటే దుఃఖం అర్థం అనుకుందా, దుఃఖం. సహన అంటే సహించాలి. హిందీలో తెలుగు మాట్లాడలేదు, అర్థమైందా? ఎందుకంటే ఆరిజిన్ తెలుగు, సాంస్క్రిట్ చూసిన మాట్లాడి. దుఃఖ హై సహన అంటే దుఃఖాన్ని మనం భరించుకుంటూ సహించుకుంటూ ఆవులోకి పోవాలా, కానీ ఏమాత్రం కంప్లైంట్ చేయకూడదు. నెక్స్ట్ కుచ్కి నహీ కహనా, మనం ఏమాత్రం మాట్లాడకూడదు. సబ్ కుచ్ సహితే హుయే ఆవులోకి పోవాలండి ఆ పాట. ఆ రాత్రి అంతా నేను హెబ్రోన్లో నా రూమ్ లో హార్మోన్ పెట్టుకొని రాత్రి అంతా పాడి ఏడుస్తా పాడాను నేను. ఎందుకంటే నేను ఆ పాటకి అన్వయించుకున్నాను. నాకు ఎన్నో శ్రమలు వచ్చినాయి. ఆ శ్రమలంతా నేను కంప్లైంటే చేయలేదు. ఐ నెవర్ కంప్లైంట్. మై వైఫ్ డైడ్ ఇన్ ట్రైన్ యాక్సిడెంట్ 1989లో. నా పెద్ద కూతురు చిన్న కొడుకు ఉన్నారు ట్రైన్ లో. వాళ్ళు బతికినారు, ఆమెను నేర్చుకున్నారు. మా వాడు, మా ఉదరం కొడుకు ఐజీఆర్ తిరుపతి, వాడు ఇప్పుడు సింగపూర్ లో సేవకుడు. వాడు డాక్టరేట్ చేసి డబుల్ డాక్టరేట్ చేసి రిజైన్ చేసి సేవ చేస్తున్నాడు. వాడికి వాజ్ ఎస్కార్టింగ్ దెమ్ ఫ్రమ్ జీజాన్, మా బ్రదర్ లా దగ్గర నుంచి, బెంగళూరు నుంచి. ఆ ట్రైన్ యాక్సిడెంట్ అయింది, ఆమె చనిపోయింది, వీళ్ళందరూ బతికారు. సో చిత్రం ఇది. అప్పటి నుంచి అప్పుడు మేమేం చేసాము, మేమేం ఏమైంది మేము అంత సాధారణంగా పార్టింగ్ పేజ్ ఎంతో దుఃఖం ఉంటుంది. కానీ దాంట్లో దేవుని యొక్క ఆనందం అనేది అమితమైంది. ఎలాంటి ఆనందం దేవుడు అనిపిస్తుంది రచన ద్వారా చెప్పని అశక్యం కానీ మహిమాయుక్తమైన ఆనందం. అది ఎక్కడుంది? 1 Peter 1:8 పేతురు అంటాడు, మనకి ఎలాంటి ఆనందం ఇచ్చినట్ట చెప్పని అశక్యం కానీ, చెప్పడానికి వీలు లేదు, మనం వివరించలేము, వర్ణించలేము. మన మాటలు దాన్ని సరిగ్గా వర్ణించడానికి కూడా చాలా అలాంటి ఆనందం ఇచ్చేది. చెప్పని అశక్యం కానీ మహిమాయుక్తమైనటువంటి ఆనందం. సో ఏదేమి జరిగినా కానీ మనకు శ్రమల్లో
ఆయన వెంబడించాలి. శ్రమ వచ్చినా కానీ స్తుతులు పాడాలి. దావీదు సమూయేలు ఆయన రాజుగా అభిషేకం చేస్తాడు. ఆయన కానీ సౌలు దగ్గర వల్ల, సౌలు సింహాసనం వల్ల సౌలు అసూయ పడినాడు కదా. అసూయ పడి మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 9వ వచనం ఉంది. ఈ ఆయుడు డేవిడ్ అని ఉంది. విసుగు చూపు చూశాడంట. ఎందుకంటే కొంతమంది స్త్రీలు దావీదు 10,000 ఈయనకి 1,000 పాట పాడారు. పాట పడ్డాడు. అయ్యగారి పని అయిపోయింది. అప్పటి నుంచి అసూయపడి దావీదును చంపడానికి వెంటాడినాడు. దావీదు పరిగెత్తుకొని పోతున్నాడు. ఈయన వెంటబడతాం. అప్పుడు కోడలు ఏముంది, కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 1వ వచనంలో దావీదు సాక్ష్యం ఏంటిది? ఎలాంటి సాక్ష్యం అది? శ్రమలో ఆయన సాక్ష్యం ఏంటి? ఐ విల్ బ్లెస్ ద లార్డ్ అట్ ఆల్ టైమ్. ఆయన స్తుతి, ఆయన కీర్తి నా నోట ఎల్లప్పుడూ. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదా, నిత్యం ఆయన కీర్తి నా నోట ఉండును. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, ఆయన కీర్తి నా నోట ఎల్లప్పుడూ ఉండును. అది మన క్రైస్తవ అనుభవం కావాలి. శ్రమలు వచ్చినా కానీ మనం వైద్యులకు పోకూడదు, లోకంలోకి వెళ్ళిపోకూడదు, అటు ఇటు పరిగెత్తకూడదు. దేవుడి సన్నిధిలో మరి ఎక్కువగా సమయం గడపాలి. దేవుడే కలుగు చేసినాడు కనుక నేను నా నోరు తెరవను. ఐ యాక్సెప్ట్ ఇట్. హూ కెన్ హోల్డ్ హిస్ హ్యాండ్? ఒక ఇంగ్లీష్ లో ఒక మాట ఉంది, గాడ్ బెస్టోస్ హిస్ పవర్ వేర్ హీ విల్స్, వెన్ హీ విల్స్, హౌ హీ విల్స్. అంటే ఎక్కడ చూపించాలనో అక్కడ ఆయన పరాక్రమాన్ని చూపిస్తాడు. ఎంత చిత్రం కదా బైబిల్ చదువుతుంటే. దేవుడు స్టీఫెన్ రాళ్ళ చేత కొట్టించి చంపినాడు కదా. బాప్టిజం ఇచ్చి యోహాను ఎట్లా చచ్చిపోయినాడు? శిరశ్ఛేదం అయిపోయింది. గాడ్ అలా చేశాడు. దేవుని సెలవులేంది ఏం జరగలేదు. అది గుర్తుపెట్టుకోమా. దేవుని సెలవులేంది ఏమాత్రం జరగదు. అంటే స్టీఫెన్ రాళ్ళతో కొట్టబడి చంపబడినాడు అంటే దేవుడు పేతుని జైలు వేసినాడు. తర్వాత చూద్దాంలేని ఆ గురి నుంచి పండుగ ఏదో ఉంటే జైలు వేసినాడు. కానీ ఆశ్చర్యంగా దేవుడు పేతుని కాపాడినాడు. పేతుని కాపాడిన దేవుడు వాళ్ళని కూడా కాపాడవచ్చు కదా. అది దైవ సంకల్పం. మనం కెనాట్ క్వశ్చన్ హిమ్. అందుకని ఈ సావరెన్ గాడ్ అంటాం, సార్వభౌముడు. డానియల్, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు వాళ్ళ జీవితాల సంగతి ఇంకా ఆశ్చర్యమైంది. డానియల్ సింహం బోన్లో వేసి సింహం బోన్ నోరు ముగించాడు. అర్థమైందా? షడ్రక్, మేషక్, అబేద్నెగోలు మంటలు వేసి ఆ మంటలు పైన ఏ మాత్రం ప్రభావం లేకుండా చేసినాడు. మంట వేస్తే ఏమైంది? చుట్టూ కాకపోతే అంత ఏమాత్రం వాసన కూడా లేదంట. నేను కుక్కుని మంటలు ఉంటున్నాను. నేను పప్పు తాలింపు తీసేటప్పుడు మీరు చెయ్యి టెండర్కి ఎట్లా పరపడ కాలి అట్లాంటివి నాకు ఆలోచిస్తుంది అర్థమే కాదు. మీరు నలుగురు, ఈ ముగ్గురు చట్టం వయసుకి అర్థమైన వాళ్ళు మంటలో ఉన్నారు. ఇంకొక ఆయనతో కూడా తిరుగుతున్నాడు. నలుగురు పాటలు తిరుగుతున్నాడు అనమాట. దేవుని ప్రభావం అది అమితమైంది. అది మనకు అర్థం కాదు. ఆ ప్రభావం ఈయన కాపాడవచ్చు కదా. ఈ హింసలు దేవుడు అలవ చేశాడు. 1st సెంచరీలో భయంకరమైన హింసలు, ఎంతో భయంకరమైన రంపాలకు పోసినారంట, జైల్లో వేసినారంట. భయంకరమైన హింసలు. ఆ హింసలు అంతా వాళ్ళు దేవుడు వదిలిపెట్టారా? వదిలిపెట్టరు. వాళ్ళు దేవుణ్ణి వదిలిపెట్టరా? దేవుని మరింత సన్నిహితంగా వెంబడించినారు. అనేకులకు మేలుకరంగా ఆశీర్వకరంగా ఉంటున్నారు. ఎక్కడికి వెళ్ళినా కానీ సువార్తనే ప్రకటిస్తూ ఉంటున్నాడు. అర్థం కాదండి. సో మన శిలువను మనం ఎత్తుకొని ఆయన వెంబడించాలి. శ్రమలు వచ్చినంత మాత్రాన బయలుకు పోయే అవకాశం ఉండవు. మన అదే నిజమైనటువంటి శిష్యత్వం. నిజమైన శిష్యులు ఎవరంటే శ్రమలు వచ్చినా ఆ శ్రమలను అనుభవిస్తూ ఎట్లా అనుభవించాలి? ప్రియముగా ఫలించము కష్టములన్నిటిని ప్రియముగా, కేవలం ఫలించడం కాదు, ప్రియముగా ఫలించాలి. నేను అది చేశాను, ప్రియముగా ఫలించినాను. ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా మహిమ నీకే ఓ ప్రభో, ఇదే నా దీన ప్రార్థన. ధరించమని ఎంతో భయంకరమైన పరిస్థితి మా ఇంట్లో. సడన్ గా లేదు. ఏమండి, మై చిల్డ్రన్ లాస్ట్ దేర్ మదర్, ఐ లాస్ట్ మై వైఫ్ అండ్ శూన్యం అయిపోయింది, సైలెన్స్. చిన్నప్పుడు అంతా వాతావరణం మా ఇంట్లో పిల్లలంతా మమ్మీ తిరిగేటోళ్ళు, నేను హేమ అని నేను తిరిగేటోని. ఆ మాటలు ఇప్పుడు వినపడ్డాం, సైలెంట్ అయిపోయింది ఇంట్లో. కానీ మేము ఆ పరిస్థితిని దేవుడు తప్ప పరిస్థితి చేసినాం. వీ కాన్సన్ట్రేట్ దట్ వెరీ థింగ్ అంటున్నాడు. బికాస్ దేవుడే కలుగ చేసినాడు. ఆయన చేయి పట్టుకుని
అడగగలిగిన వారు ఎవరు? ఆయనే చేసినాడు కనుక నేను నోరు తెరవనంటాడు. అలాంటి దైవికమైనటువంటి స్వభావం కలిగి ఉండాలి. అలాంటి స్పిరిచువల్ యాటిట్యూడ్ దృక్పథంతో మనం ఈ లోకంలో జీవించాలి. అప్పుడే నువ్వు శిష్యురాలు. ఆ శిష్యుడు ఆ విధంగా అయితేనే నువ్వు క్రైస్తవురాలు. అర్థమైంది? క్రైస్తత్వం అంటే ఊరికి సామాన్యంగా రాలే, వీటన్నిటిని భరించగలిగేటట్టుగా. కానీ దేవుడు ఎందుకు కలుగజేస్తాడంటే ఎవరికైతే శ్రమలు వస్తాయో వాళ్ళ అంతరాత్మకే తెలుసు ఎందుకు వచ్చినాయి. వేరే వాళ్ళు కామెంట్ చేయకూడదు, అబ్బా నీకు వచ్చింది తప్ప నువ్వు ఏమో చేసినట్టు అనుకుంటున్నాం. వాళ్ళకే తెలుసు. వాళ్ళకే ఒక వాక్యం మనం చదవండి. కీర్తన గ్రంథం 119:67. 119:67. శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనిచున్నాను. 71. నేను నీ కట్టడలు నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయెను. శ్రమ నొంది నాకు ఎందువలన? నీ కట్టడలను నేర్చుకున్నట్లు. సో ఆ విధంగా ఈ వీటన్నిటి కనుక మనం చూస్తే కీర్తనలు 119:67, 119:71, 119:75, ఆ తర్వాత కీర్తనలు 39:9, డానియల్ 4:25. ఇవన్నీ కానీ చదివితే మనకు అర్థమైంది ఏంటంటే దేవుడే కలుగు చేస్తాడు, దేవుడే అనుమతించినాడు, దేవుడే సంరక్షిస్తాడు. అర్థమైందండి? జోబు జీవితంలో ఏంటో తెలుసు కదా, ఒక్క దినంలో సర్వం శ్మశానం అయిపోయింది. అప్పుడు తన భార్య పట్టిందంటే ఇంకా ఎందుకు ఆయన తిట్టే చచ్చిపోంటది. 2వ అధ్యాయం 9-10 యోగ గ్రంథం. అతని భార్య వచ్చి నీవింకను యథార్థతను వదలక ఎందువా దేవుని దూషించి మరణము కమ్మనెను. అందుకు అతడు మూర్ఖురాలు మాట్లాడినట్టు నీవు మాట్లాడుతున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదమా, కీడు మనము అనుభవింప తగదా అనేను. ఈ సంగతుల విషయంలో ఏ విషయమందును యోబు తన నోటితో నేను పాపము చేయను. మేలు అనుభవించిన మనము కీడు అనుభవించు తగదా అంటాడు. నువ్వు మేలును అనుభవించినకు సంతోషించాం, కీడును కూడా అనుభవించు, కీడును కూడా ఆయన స్తుతించాలి. అపోస్తలుడైన పౌలు, సైలసు వాళ్ళని జైల్లో పెట్టారు. అపోస్తలుల కాలం 16వ అధ్యాయంలో ఉంది, 25వ వచనంలో పాట పాడుతున్నాడు. జైల్లో ఉంది. జైల్లో ఏం చేస్తున్నారండి? పాటలు పాడుతున్నారు, తుతిగానంలో చేస్తున్నారు. బాత్రూమ్ హమ్మింగ్ కాదది, ఏదో బాత్రూమ్ కూని రంగాలు తీసుకుంటారు స్నానం చేయడం. అది కాలేదు. నిజంగా పాటలు ఎంతో శబ్దంతో పాడితే అక్కడ ఉన్న జైల్లో ఉన్న అందరూ విన్నారంట. అంటే అంత ఆనందంతో వారి హృదయం గంతులు వేస్తుంది అనమాట. శ్రమలలో కూడా మనం శ్రమలలో కృంగిపోయినవాడు నిజమైనటువంటి క్రైస్తవుడు. శ్రమలలో కృంగిపోయిన వాడు క్రైస్తవుడు కానే కాదు. అర్థమైందండి? శ్రమలు వస్తాయి, దేవుడు అనుమతిస్తాడు. వాటిని అనుభవిస్తూ సంతోషిస్తూ అనేకులకు, ఇతరులకు, సంఘంలో, ఇంట బయట, బంధువుల మధ్య ఒక రోల్ మోడల్ గా, ఒక మాదిరికరంగా మనం ఉండాలి. అది నిజమైనటువంటి క్రైస్తవుడు. మొదటి క్రైస్తవుడు అనేవాడు యేసు ప్రభువుకు ప్రథమ స్థానం ఇచ్చేవాడు. రెండవది, శ్రమలలో కూడా ఆయన వైపు చూస్తూ ముందుకు సాగిపోయేవాడు. అర్థమైందండి? ఈ పాట తెలుసా నీకు? నీ సాగిగా యేసు ఆయన మొదలు వచ్చాము.
సో జీవిత కాలం అంతా ఆయనతోనే నడిచిపోయేవాడు అన్నారు. శ్రమను అనుభవిస్తూ కూడా, ఎందుకంటే దేవుడే కలుగు చేసినాడు. అది భావన రావాలి. జ్వరం వచ్చినా, ఏదైనా తీవ్రమైన అనారోగ్య పరిస్థితులు గురైన పరిస్థితులు విషమించినా మనం ఏమన్నా మొదటి ఇది దేవుడే కలుగు చేసినాడు కాబట్టి దేవుడే నాకు సహాయం చేస్తాడు. చేసినా చేయకపోయినా సరే, ఎందుకంటే అపోజిట్ పౌరంతుడి వాడికి ఆయన శరీరంలో ఉన్న ముళ్ళు ఎందుకుందో ఆయన తెలియలే. ఏమండి, అది తెలియకుండా యేసు ప్రభువును 3 సార్లు అడిగినాడంట, ప్రభువా ఈ ముళ్ళు దాని అంచనలేకపోతున్నాడు, తీసేసినాడు దేవుడు. అంతటి వాడు పౌరంతటి వాడు ప్రార్థన చేస్తే ముళ్ళు తీయలే. ఏమన్నాడు, నా కృప నీకు చాలా. అదే మన జీవితంలో అనేక సార్లు జరుగుతుంది, కానీ మనం ఇది జరగలేదు, ఇది జరగలేదు అని. ఎందుకంటే మనం ఎన్నో కావాలనుకుంటాం, కానీ జరగనివ్వడు. ఎందుకంటే మనకి ఏది క్షేమమో, మనకి ఏది యుద్ధమో, ఏది మనకు క్షేమకరమో ఆయన గురించి బాగా. అందుకని అది జరిగేది. కాబట్టి మనం సనగకూడదు, కొనకూడదు. అర్థమైందండి. అది నిజమైనటువంటి క్రైస్తవులు. శ్రమలలో కూడా సనగకుండా, కొనకుండా ఆయన వెంబడించేవాడు నిజమైనటువంటి క్రైస్తవుడు. మూడవదిగా లూకా రాసిన సువార్త 14వ అధ్యాయం 33వ వచనం చదవండి. ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు శ్రమలలో కూడా సనగకుండా, కొనకుండా ఆయన వెంబడించేవాడు నిజమైనటువంటి క్రైస్తవుడు. మూడవదిగా లూకా రాసిన సువార్త 14వ అధ్యాయం 33వ వచనం చదవండి. ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. ఆ మాది విడిచిపెట్టగలిగేటటువంటి అమ్మ అదెట్లా నేను సంపాదించుకుంటేనే, నేను శ్రమపడితేనే, అదేంటో సాక్రిఫైస్ ఎవ్రీథింగ్. కానీ మనం దానికి ఆపోజిట్ బతుకుతాం. ఎట్లా సంపాదించుకోవచ్చు, ఎట్లా చేస్తే అది ఎట్లా అవుతుంది, అది చేస్తే ఇది ఎట్లా అవుతుంది అని స్కీమింగ్, ప్లానింగ్ చేసుకుంటాం మనం. దానికి అతీతంగా ఉండాలి. వాడే నిజమైనటువంటి క్రైస్తవం. దాన్ని బట్టి చూస్తే అనేక క్రైస్తవం పేరు మారుతుంది, కానీ నిజమైన క్రైస్తవం కాదు. వీ హావ్ టు యాక్సెప్ట్ ఇట్ అండ్ కన్ఫెషన్ బిఫోర్ ద లార్డ్. దేవుని సన్నిధిలో మనం ఒప్పుకోవాలి. ఎప్పుడు చూసాం మన తలంపులు నెరవేర్చబడాలని, నా ఇష్టానుసారంగా జరగాలని మనం అనుకుంటూ ఉంటాం. అది జరగకపోయినప్పుడు నిరాశ పడిపోతాం, కృంగిపోతాం. దేవుడి సమయం కొరకు వెయిట్ చేయాలి. దేవుడు ఏం చెప్తాడో అది జరిగించడానికి వెయిట్ చేయాలి. దానికి మనకు పేషెన్స్ అవసరం. అపోస్తలుడు పౌలు ఏం చేసినట్టు చూడండి. ఆ ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 7-8 వచనాలు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 7-8 వచనాలు. అయినను ఏమేమి నాకు లాభకరమై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తము నష్టముగా ఎంచుకొనిచున్నాను. శ్రేష్టమైన జ్ఞానం సమస్తమును నష్టముగా ఎంచుకున్నాడు. అది క్రైస్తవం అండి. ఒక ఆమె పేరు హడస్స ఏమైంది, ఎస్డేర్ అయింది కదా, రాణి అయిపోయింది. మహల్లో రాణి అయిపోయింది, ప్యాలెస్ లో రాణి అయిపోయింది, రాజు భార్య అయిపోయింది. ఊహించినంతగా దేవుడు ఆమెను ఆస్వాదించాడు. అప్పుడు హామాన్ అనే వాడు యూదుల్ని నాశనం చేయాలని కంకణం కట్టుకున్నాడు. వాడిని ఎట్లనో చంపాలని మొదటికు ఒక ఊరి కూడా తయారు చేసినట్టు. అది మొదటికే తెలిసి ఎస్తేరుకు చెప్తుంది, ఇట్లుంది పరిస్థితి, ఎట్లా రాజు దగ్గరికి పోవాలనే, కానీ రాజు పిలిస్తే కానీ పోకూడదే. ఆ కాలంలో రాజు పిలిస్తే కానీ పోకూడదే. ఎట్లా అంటే ఏమొస్తామే ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం. ఎస్తేరు గ్రంథం 4:16. If I perish, I perish.
నేను నశించెదను. ఫస్ట్ అది పెడతారు. నేను నశించదను అంటే ఆయన ప్రజల కొరకు, ఆయన ఏర్పరచుకున్న జనాంగం కొరకు, యూదుల కొరకు నేను నశించదను. ఆయన పిలవకపోయినా నేను పోయి రాజుకుండా పోయి కాపాడుతున్నాను. అర్థమైందండి? అది నిజమైనటువంటి క్రైస్తవం. దేవుని కొరకు సమస్తాన్ని త్యాగం చేసే గుణం, సద్గుణం ఉండాలంటారు. అప్పుడే నిజమైనటువంటి మనం క్రైస్తవం. మోసస్ ఏం చేసినాడండి? ఎప్పుడు పత్రిక 11వ అధ్యాయం 24 నుంచి 27 వరకు. ఎప్పుడు 11వ అధ్యాయం 24 నుంచి 27 వరకు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు యేసు విషయమై నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకున్నట్టుకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగు బహుమానమునందు దృష్టి ఉంచెను. ఆయన ఏం చేసినాడు? సమస్తాన్ని త్యజించేసినాడు. అన్ని ప్యారిషల్ కంఫర్ట్ అంతా వదిలేసి తన ప్రజలతో చేరడానికి నిర్ణయించుకున్నాడు. అది నిజమైనటువంటి త్యాగం. ఆ విధమైనటువంటి ఆత్మీయ దృక్పథం, ఆ విధమైనటువంటి ఆత్మీయ ఆలోచన కలిగి ఉన్నారు. అంటే సమర్థాన్ని ఆయన కొరకు తెగించేటట్టున్నారు. ఆయన వాటిని అడ్డు పెట్టుకోకూడదు. డబ్బు దాహం అంటాడు. డబ్బు దాహం, లక్షల దాహం. సో ఆ దాహం ఉంటే నాశనం అయిపోతున్నాం. ఇప్పుడే కాదు, దేవుడే నాకు సహాయం చేస్తాడు, దేవుడే నాకు నా అక్కర్లు తీరుస్తాడు అని ఆయన పైన ఆధారపడాలి. సో మూడవది ఏంటి? నిజమైన క్రైస్తవురాలు అయితే సమస్తాన్ని త్యాగం చేసేవాడు. ఎవ్రీథింగ్ వాడి కాన్సెప్ట్. ఆ విధంగా అపోస్తలులు ఆ కాలంలో చేసినారు. బర్నబాస్ ఏం చేసినాడు తెలుసు కదా మీకు? తన ఆస్తిని అంతా అమ్మి, ఆ అమ్మిన డబ్బు ఎంత వచ్చిందో అంతా అపోస్తలుల పాదాల కింద పెట్టేశాడు. అర్థమైందంటే అది త్యాగం. అలాంటి త్యాగం. మన త్యాగం ఎక్కడుంది? నీ సాక్ష్యము ఏది, నీ బలియార్పణయేది, నీ సాక్ష్యము ఏది, నీ ప్రభు చేసేదా మేలుకో Think of it. I am prepared to sacrifice everything for the cause of Christ. ప్రభు యేసుక్రీస్తు కొరకు సమర్పాన్ని అప్పగించుకునే వారంగా ఉన్నామా? అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయం 26-25 యేసుక్రీస్తు నామం కొరకు, యేసుక్రీస్తు పేరు కొరకు తమను తాము అప్పగించుకున్న వారు పౌలు బర్నబాసు గురించి రాసినాడు. అర్థమైందండి? అది నిజమైనటువంటి క్రైస్తవం. అన్నిటికీ ప్రిపేర్డ్ టు గివ్ అప్ ఎవ్రీథింగ్. అది ఉందా? ఇంకా సంపాదిద్దాం. అది దైవ లక్షణం. ఆ తర్వాత 4వదిగా యోహాను సువార్త 8వ అధ్యాయం 31. If you continue in my word, then are you my disciples అంటాడు. యేసు ప్రభువు చెప్పిన మాట ఇవన్నీ నేను చెప్పినట్టు. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులైంది సత్యమును గ్రహించెదరు. శిష్యులు ఎవరట? ఆయన వాక్యం ముందు నిలిచి ఉన్నవారు కదా. పేతురు వాక్యం చెప్తే దాదాపు 3,000 మంది రక్షణ పొందినారు. వాటి గురించి ఏమి రాసిందంటే వీరు ఇదే అంటే ఎవరు? రక్షింపబడిన వారు, రక్షింపబడి బాప్తిసం తీసుకున్న వారు ఏం చేశారంట? అపోస్తలుల బోధ యందు
సహవాసముందు ప్రార్థనయందు ఎట్లున్నారు? అప్పుడప్పుడు ఉన్నారా? ఎడతెగకున్నారా? ఎడతెగక ఉన్నారు. అది ఆ విధమైనటువంటి జీవితం మనం కలిగి ఉండాలి. వాక్యానుసారమైనటువంటి జీవితం. వాక్యంలో నిలిచి ఉంటేనే కానీ మనం క్రైస్తవులు కానీ వాక్యంలో ఈ విధంగా చెప్పబడి ఉంది కనుక, వాక్యంలో మాకు ఈ విధంగా నేర్పించారు కనుక నేను ఈ విధంగా జీవిస్తాను. ఐ లివ్ ఎ లైఫ్ ఆఫ్ సపరేషన్, ప్రత్యేకించబడిన జీవితం నేను జీవించాలన్న దృక్పథం మనము కలిగి ఉండాలి. ఆ వాక్యం నిలిపింటే గాని నువ్వు క్రైస్తవుడు కాదు. వాక్యం చదువుతుంటాము, మనం సరైనంత సూపరిశీలు చదువుతాం. నిజమైనటువంటి శక్తిని వాక్యం ద్వారా మనం అనుభవించలేకపోతున్నాం ఈనాటి తెలివి. ఎందుకంటే ఏదో పైపైన ఏదో చదవాలి కదా అని కొడతాం, కొడతాం. దేవుని యొక్క వాక్యం ఎంతో శక్తి కలిగినటువంటి మనకు అది దేవుని యొక్క శక్తిని బైబిల్ మనం చూసాం. అది మనం అనుభవించగలిగేటట్టుగా, లేకపోతే ఏం రాదు దాని గురించి చెప్పుకుంటా ఉంటే ఆనందంలో, ప్రాంతంలో, వాక్యంలో ఇవన్నీ వాడిని పొగుడుతా ఉంటాం ఏమేమో. కానీ అది మన జీవితానికి అన్వయించుకోవాలి, మన జీవితంలోకి అనుభవించేటట్టు రావాలి. వాక్యానుసారమైనటువంటి జీవితమే క్రైస్తవ జీవితం. నీవు నా వాక్యం నిలిచి ఉంటేనే కానీ నీవు నా శిష్యుడు కావాలని చెప్పాడు. సో వాక్యం అనేది ఎంతో వండర్ఫుల్ ట్రెజర్. భక్తి గారు ఈ పాట పాడుతున్నాడు. వాట్ ఏ వండర్ఫుల్ ట్రెజర్ గిఫ్ట్ ఆఫ్ గాడ్ వితౌట్ మెజర్, we will travel together my Bible and I. ఎంత అద్భుతం అది ఉంది. వాట్ ఏ వండర్ఫుల్ ట్రెజర్ గాడ్ హస్ గివెన్ టు us. మా ఊరు గూడూరులో ఒక రైతు ఉన్నాడు. ఆ రైతు దున్నుతుంటే, పేద రైతు దున్నుతుంటే అప్పరకం కనబడింది. అప్పరకం మా గూడూరు ఫేమస్ కూడా అప్పరకం. గూడూరు ఇస్ నోన్ ఫర్ మైకా మైన్స్. మా ఊరు చుట్టూ మైకా మైన్, గోధుమ అంత అన్ని మైకా మైన్. ఆ మైకా మైన్స్ లో మైకా కనబడింది దున్నుతుంటే. అది ఏంటో కనబడుతుందని చెప్పి సివిల్ ఇంజనీర్స్ వాళ్ళు చూపిస్తే వాళ్ళంతా తనిఖీ చేసి పోయి మైకా మైన్ ఉంది ఇక్కడ అని చెప్పినారు. చెప్తా వాడు గుణంతా వ్యయం చేసి కట్టుకథ కాదు జరిగింది మా ఊర్లో. ఆయన గురించి మాట్లాడుకునేవారు. ఆయన పేరు మస్తాన్ రెడ్డి. ఆయన గురించి మాట్లాడి సమస్య చేసేవారు. చెప్తారు ఏంటో. ఆయన ఓవర్ నైట్ బికమ్ ఏ లాక్యర్. అప్పుడు అది అప్పుడు కరోడ్పతి కాదు, లాక్యర్ అంటేనే ఎంత పెద్ద ఇది. లాక్యర్ అంటేనే పెద్ద కాదు, ఎంతో డబ్బు అయిపోయినాడు. అంబేద్కర్ కారు కొన్నాడు. ఎందుకు? డబ్బులు వచ్చేసినాయి. అంబేద్కర్ కారు కొన్నాడు, ఎంతో ధనం అయిపోయినాడు. డ్రైవర్ అపాయింట్ చేస్తున్నాడు. మరి నెల్లూరు తీసుకుపోరా అన్నాడు. నెల్లూరు 24 మైల్ గూడు నుంచి బాగా. సో ఆసామి వెనకాల అంబేద్కర్ కారు సోఫా ఉన్నట్టుంటది, తెలుసు కదా. ఆ వెనకాల కూర్చోడు ఆసామి. ముందు డ్రైవర్ డ్రైవ్ చేస్తున్నాడు. డ్రైవ్ చేస్తా ఉంటే వాడు గేరు మార్చుకో బ్రేక్లు వేసుకుంటా వేస్తా పోతా ఉంటే చూసి, రే ఏం చేస్తున్నారా అన్నాడు. ఏం చేస్తున్నారా అంటే, సార్ నేను గేరు మార్చుతున్నాను సార్ అన్నాడు. అప్పుడు కోపం వచ్చి, మరి ఇంటికాడ అన్ని గంటలు వచ్చే అప్పుడు ఎందుకు చేయలేదు చెప్పినాడు. అర్థమైందా? నువ్వు ఇంటికాడ అన్ని గంటలు కూర్చున్నావు కదా, అవన్నీ అక్కడే చేయొచ్చు కదా, ఇక్కడ ఎందుకు చేస్తున్నావు అన్నాడ. వాడికి నవ్వాలని ఆడవాళ్ళని అర్థం కాదు. నన్నుక ఇంకా అవమానం వస్తాయని మెల్లగా సార్ ఇక్కడే చేయాలి సార్ అన్నాడు. ఇప్పుడు చూడండి, ఆయన ధర్మసుడు లక్పతి. ఆయనకి ఆ కారు ఓనర్ ఆయన, కానీ ఆ కారు చిన్న మెకానిజం ఆయన తెలియదు. ఆయన గురించి మనం మన సంగతి ఏంటి? వాటి వండర్ఫుల్ ట్రెజర్. దేవుడు ఎంతో పెద్ద గొప్ప ధనాన్ని మనకి ఇచ్చాడు. మన సంగతి ఏంటి? మనం ఆ గొప్పదనాన్ని అనుభవిస్తున్నామా? వ్యవహారిక రూపంలో దాన్ని పెడుతున్నామా? వాక్యం చదువుతున్నాం అసలు? ఈ రోజు ఎంతమంది వాక్యం చేతి కట్టుకోకండి, మిమ్మల్ని మీరే చెప్పుకోండి. ఎంతమంది వాక్యం చదివారు మార్నింగ్? ఇష్టం కదా, పిల్లలు స్కూల్ పంపించాలి కదా, కానీ తినడానికి మాత్రం టైం ఉంటుంది. నాకు చపాతీలు, దోశలు మాత్రం దొరుకుతాయి, తింటారు బాగా. కానీ బైబిల్ చదవడానికి మాత్రం టైం ఉంటుంది. చూసుకోండి మీరే మీ జీవితాన్ని ఎంతవరకు దేవుని యొక్క వాక్యానికి మనం ప్రాధాన్యత ఇస్తున్నాం. అప్పుడే నువ్వు క్రైస్తవుడి. ఊరిక పాండే క్రైస్తవుడు అని మన దగ్గరకు వచ్చి ఈస్ట్ హెబ్రోన్ ఏంటి, ఈస్ట్ హెబ్రోన్ మాత్రం చదవండి. దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించాలి. దేవుని యొక్క ప్రాంతం అంటే దాని ప్రకారం నడుచుకోవాలి. వాక్యంలో ఏ విధంగా చెప్పబడింది కనుక నేను ఈ విధంగా జీవిస్తా. అది నిజమైనటువంటి క్రైస్తవ జీవితం. 5వదిగా
నేను కొన్ని పాయింట్ చెప్తున్నాను బాగా అర్థం మెడిటేట్ చేసుకోండి ఇంకా బాగా. యోహాను సువార్త 13వ అధ్యాయం 34-35. యోహాను సువార్త 13వ అధ్యాయం 34-35. ఎవరు నిజమైనటువంటి ఆ, మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలని. మీరు ఒకరినొకరు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి నా శిక్షలని అందరూ తెలుసుకుందరు. ప్రేమ కలిగిన ఎడల ఒకరికొకరి పైన ప్రేమ అది ఉందా? దినదినానికి ఆ ప్రేమ క్షీణించిపోతా ఉంది. ప్రేమ లేదు, ఒక రకమైనటువంటి ఏకభావం ఏర్పడుతుంది. వాడేంది వీడేంది అన్న భావన కలుగుతా ఉంది. వీ హ్యావ్ టు లవ్. దేవుడు ఏర్పడు లేదు. ఇప్పుడు 12వ ప్రసంగంలో 5వ అధ్యాయం 44వ వచనం ఏముంది? మీ శత్రువులను ప్రేమించడానికి ఉంది. చదువు అదే 5:44. నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించండి. పరలోకమైన తండ్రి కుమారుడు అయినట్లు అంటే నువ్వు దేవుని కుమారుడిగా ఉండాలంటే ఏం చేయాలి? నువ్వు శత్రువులు సైతం ప్రేమించాలండి. శత్రువులు అంటే ఎవరు? మీ కొరకు మిమ్మల్ని చూడనాడేవారు, మీ విషయమై స్లాండర్స్ ఉన్న మీ లేదు కల్పించి చెప్పి దుష్ప్రాపకాండ చేసేవారు, మీకు పడనివారు, మీకు కీడు కలిగించేవారు కదా. అలాంటి వాడిని ఏం చేయాలంట? ప్రేమించాలండి. నువ్వు ప్రేమిస్తే ఏం చేస్తావు? ప్రార్థన చేస్తావు. నీ కుమార్తెను ప్రేమిస్తావు కనుక వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తావు. నీ భార్యను ప్రేమిస్తావు, నీ భర్తను ప్రేమిస్తావు కనుక వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తావు. అదే మాదిరి నీ శత్రువులు నీకు కీడు కలిగించేవారు వాడిని కూడా ప్రార్థన చేయాలి. ఎట్లా? చూడు పాడు వాడిని ఎట్లా చేసి కాదు. ప్రభువా కనికరి, ప్రభువా ఆయనకు దయచేసి, ప్రభువా ఆయన మంచి గుణం దయచేసి ఎంతో ప్రేమపూర్వకమైనటువంటి ప్రార్థన వారిని గురించి చేయాలి. ఎప్పుడు చేసినావు ఇలాంటి ప్రార్థన? అసలు ఇప్పుడు చేసినవా? చదువుతున్నాను, చేయలేదు. చెయ్యాలి మనం. అర్థమవుతుందండి. మనకు ఎవరైతే కీడు కలిగిస్తారో వాళ్ళ విషయం ప్రత్యేక మొదటి ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన చేసి చూడు, దేవుడు ఆశ్చర్యంగా నీ మనం ఆలోచిస్తాడు. అర్థమైందండి. మనం వారి విషయం పట్టించుకొని నన్ను దూషించిన వాడిని నేను ప్రేమిస్తాను. అది నా ఫ్యాక్షన్. నేను ఆంధ్ర నుంచి ఢిల్లీకి వచ్చినాను. ఢిల్లీలో క్యాపిటల్ సిటీలో నేను ఆఫీసులో పనిచేస్తున్నాను. అనంతపురంలో నాతో పనిచేసిన అందరూ నాకు వాళ్ళందరూ ఏమనుకున్నారంటే, అరే ఆంధ్రవాడికి ఏం తెలియదు అనుకున్నా అని నన్ను అవహేళన చేసేవాడు. నా బాస్ కి సాబ్ ఆంధ్ర తీసుకొని వచ్చారు, ఏం చేస్తాడు పిల్లడికి ఏం తెలియదు అన్నట్టుగా చెప్పుకొని వచ్చేవాడు. వాడికి నా సత్తా తెలియదు వాళ్ళకి. అర్థం కదా. అట్లా ఎన్నో పరిస్థితుల్లో నేనేం చేశానంటే, నన్ను ద్వేషించిన వాళ్ళే ప్రేమించాను. వాడికి ఇక్కట్లు ఉన్నప్పుడు పనులు ఆఫీస్ పనులు తొందరలు వచ్చినప్పుడు నేను వాడికి హెల్ప్ చేసినాను. అర్థమైందండి. నన్ను వీళ్ళంతా సమాజం కమాండ్ జరిగిందా నీకు అయిందా? మా ఇచ్చేటప్పుడు మేము గోళీలు ఆట ఆడేవాళ్ళం. ఒంటికి దేవుడు చూపించాడు అంటాం. అర్థమైందా? ఎవరు మోసం చేస్తే దేవుడు ఒంటికి దేవుడు చూపించాడని అంటేవాళ్ళం. ఆ మాదిరి సంతోషిస్తాం. ఒక ఆయన ఒకసారి ఒక సేవకుడు వచ్చి మాకు చెప్తా ఉన్నాడు, ఎంతో నవ్వుతూ, ఆయన ఈకలు పోతా యాక్సిడెంట్ అయింది కదా, కాళ్ళు ఇరిగిపోయింది కదా అని ఎంతో సంతోషంగా చెప్తున్నాడు. ఆయన ఎందుకు? ఆయన దీనికి పండు అదేంటి కరెక్ట్వా? ఎంతో దయగలిగే మాటగా ఉన్నావు. ఎట్లా చెప్పాలని? యేసు ప్రభుని హింసించారని రక్తసిక్తం అయిపోయింది ఆయన బాడీ అంతా. చేతుల్లో చీరలు కుట్టాడు, కాళ్ళు చీరలు కుట్టాడు, పక్కన బలింపు కుట్టాడు, రక్తసిక్తం అయిపోయింది. అప్పుడు ఏమన్నాడు? వాటి అది దేవుడు చేసి చూపించినాడు. దేవుడు చేసినాడు. శత్రువుని ప్రేమించినాడు. ఆయన ఎంతో శిక్షించిన వాడిని ప్రేమించినాడు. ఆ స్వభావం లేకపోతే మనం క్రైస్తవం కానే కాదు. అండర్లైన్ చేసుకోండి. ఒక్కోసారి మన బంధువుల మధ్యలో ఎంతో మంది శత్రువులు వస్తారు. పడగనేవారు, ఓడవనేవారు, కడుపుమంట. అర్థమైందండి. నాకు చిన్నప్పుడు కడుపులో ఒక బండి సెన్సేషన్ లేదు, చాలా చిన్నప్పుడు. అప్పుడు నేను మా చేపలు ఏం సమయం చెప్పాడు, అన్న కడుపు మంటకుండా అంటే ఈ గవిపోయిన కడుపు మంట అనేవాడు. అనేక సార్లు వేరే వాడు బాగుపడుతుంటే చూడలేదు.
10th రిజల్ట్స్ వస్తాయి, 12th రిజల్ట్స్ వస్తాయి. పలానా ఫ్యామిలీలో 98% వచ్చింది ఓవరాల్, వాళ్ళ ఇంట్లో 35% వచ్చి ముఖ్యంగా పాస్ అయింది. అప్పుడు ఏమంటారు, ఓ 98 వచ్చినా, 98 ఏంటది అసూయ కదా. అది దైవ సంబంధించింది కాదు. మనం వీటన్నింటికి అతీతంగా ఉండాలి. ఎంజాయ్, యూ గోంట్ సే కంగ్రాచులేషన్స్ అని హృదయపూర్వకంగా చెప్పగలిగేటట్టున్నాం. ఒకసారి ఒక యవనస్తుడు మా అసెంబ్లీలో డానియల్ అని ఇప్పుడు ఉంటున్నాడు. ఈ ఎయిర్పోర్ట్ లో పెద్ద ఆఫీసర్ అయిపోయినాడు, ఎంతో ఎంగేజ్మెంట్. ఎయిర్ కమాండర్ అంటే వెరీ బిగ్ పొజిషన్ అది. ఎయిర్ కమాండర్ అయిపోయినాడు. ఎయిర్ కమాండర్ అయిపోతే ఆఫీస్ మందిరానికి వచ్చినాడు. మందిరానికి క్రమంగా వచ్చేవాడు. ఆ రోజు ఆదివారం అంత పెద్ద మ్యాచ్ చనిపోయాడు. ఆయన ఇప్పుడు లేడు. ఆయన దగ్గరికి వచ్చి, అంకల్ నాకు ప్రమోషన్ వచ్చింది అంకల్ అని చేంజ్ రాస్తున్నాడు. చేతికి ఎందుకు సెకండ్ ఇచ్చాను, కంగ్రాచులేషన్ చెప్పాడేమో చేంజ్ రాస్తాడు. అంకల్ నాకు ప్రమోషన్ వచ్చింది అంకల్, ఆయన ఎయిర్ కమాండర్ నాకంటే ఆయన ఏం చేసినాడు తెలుసా, చేతికి వెనకాల కట్టుకొని మరి ఎంత తిరిగి ఆగా అంటే ఇంత త్వరగా వచ్చిందా అంటే ఏమని అర్థం అది, అసూయ. ఆయన పిల్లలకి ఏమి జరగలే, ఆయన జరిగేటప్పటికి అసూయ. అది ఏం క్రైస్తత్వం అండి? క్రైస్తత్వం అంటే ఏంది? ఈ మానవ ఇహలోక సంబంధమైనటువంటి యాటిట్యూడ్స్ అన్నింటికి అతీతంగా ఉండేది. ఎందుకంటే మన పౌరుషం ఎక్కడుంది? పరలోకంలో ఉంది. మన పరలోక వాసులం. ఆ విధంగా బతుకుతున్నాం మనం. పరలోక వాసులం, ఇహలోకంలో ఉన్నాం. వీఆర్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ హెవెన్ ఆన్ ది ఎర్త్. మనం పరలోక ప్రతినిధులం ఈ లోకంలో. ఆ ప్రతినిధిత్వం మాదిరి ఉండాలి, మాదిరికరంగా ఉండాలి. ఇతరులు చూసి అబ్బా ఏంట్రా వీడు మాటలు ఈ పోకడం అంతా వేరే వేరే ఉన్నాయి. తిడుతుంటే కూడా తిట్టడే, కొడితే కూడా కొట్టించుకుంటాడు కానీ మళ్ళా కొట్టడే, అట్లాంటి భావన కలిగి ఉండాలి. ఈ మధ్య కాలంలో అప్పుడు వీడియోలు చూస్తుంటారు, మందిరాల్లో ఒక్కొక్కరు మైక్ పట్టుకుంటారు, మైక్ పట్టుకొని కొట్టడానికి ప్రయత్నం చేస్తుంటారు, నెట్టుతుంటారు. అబ్బా నేను అప్పుడు దగ్గర వాక్యం చెప్పాను మనం నెట్టబడాలి కానీ నెట్టకూడదు. గట్టిగా అది చెప్పాను. మనం కొట్టబడాలి కానీ కొట్టకూడదు. ఎవరు చేసేది? వా ఆడు కొంతమంది నాకు తెలుసు, ఆడుకొస్తే ముక్కు మీద ఉంటుంది కోపం. ఎట్లా ఉంటుంది? అట్ ది టిప్ ఆఫ్ ద టంగ్ అంటారు. అంటే ఇక్కడ అంటే మాడికొస్తే అది తెలియదు, భయం అనమాట. అట్లాంటి వాళ్ళు అంటారు. అది వాళ్ళు నిజమైనటువంటి క్రైస్తవులు అనే కాదు. క్రైస్తవుడు దేవుడు ఇతరులు ప్రేమించేవాడు. కొన్నిసార్లు మీ సొంత బంధువులనే, మీ సొంత తమ్ములనే ప్రేమించారు కొంతమంది. నాకు తెలుసు కొన్ని ఫ్యామిలీస్. ఏదో జరిగింది అందుకని ఆ ప్రేమ గాయం అయిపోతుంది. ప్రేమించారు, ద్వేషిస్తాడు. వాడు మాట కనుక్కోడు, వాళ్ళకి కలిపి మాట్లాడు. ఆ మీటింగ్ అయితే ప్రేజ్ గారు కూడా చెప్పాడు, వాడు ఇంట్లో తుంటే ఇటో వస్తుంది. అదేం క్రైస్తత్వం? నిన్ను ద్వేషించిన వాడిని ప్రేమించు, నిన్ను కష్టపెట్టే వాడిని మరి ఎక్కువగా ప్రేమించు. ఈ లిటిల్ ఫింగర్ కి ఏదో అయింది, గాయమైంది అనుకోండి. ఈ లిటిల్ ఫింగర్ అంటే అక్కడ స్మాల్ ఫింగర్ ఏదో అయింది. దాన్ని అది ఏం చేస్తావు, ఇష్టం వచ్చినట్టు పనిచేస్తావా? ఇట్లా పెట్టుకుంటాం 10 మందిలో పోయేటప్పుడు యాడ్ తగ్గుతుందో ఏదో బాధ అవుతుందో ఏమని చెప్పి దాచి పెట్టుకుంటాం కదా, కాపాడుకుంటాం, భద్రపడుకుంటాం. ఆ మాదిరి మనం ద్వేషించే వాడిని మనం ఇంకా ప్రేమించాలి. ఆ గుణం ఉన్నప్పుడే మనం నిజమైనటువంటి అది ఎప్పుడు చెప్తాను ఏమని ప్రేమించగలిగేటట్టున్నారు. నీకు నూతనమైన కమాండ్ ఇస్తాను. అలాంటి ప్రేమ కలిగిన వారు జపాన్ లో ఈ ఎర్త్క్వేక్ ప్రోన్ ఏరియాస్ ఎన్నో ఉన్నాయండి. జపాన్ లో ఎర్త్క్వేక్ జరుగుతుంది మాట్లాడు. అక్కడ అంత చెక్కతో ఇల్లు కట్టుకుంటారు. ఎందుకంటే పండేలంటే పెద్ద గాయాలు జరగవు. సిమెంట్ అయితే కానీ అక్కడే పచ్చడైపోతారు. చెక్కలు అంటే గాయాలు దొరుకుతున్నాయి కానీ చావరు. అందుకని చెక్కలతో కట్టుకుంటారు, తేలికైన చెక్కలతో. ఒకరోజు ఆయన చెక్కల్ని రిపేర్ చేసుకుంటున్నాడంట. అక్కడక్కడ చెదురు పడుతుంటే ఆ ప్లాంట్ తీసి ఉండదు, ఇంకోటి పెట్టబోతే అటు ఉండదు తీస్తానే లోపల ఒక పల్లి చీరతో గుచ్చబడి తొడలో గుచ్చబడి కలపడుందట. అర్థమైందా? అది వచ్చింది ఎప్పుడో కొన్ని నెలల క్రితం ఎప్పుడో ఆ చీర కొట్టుకుంటే సాయంత్రం ఆ బల్లెట్ పోతుందేమో, దాని తొడకు వెళ్తుంది బాగా. ఇట్ వాజ్ ప్యాషన్ టు వుడ్, అతుక్కుపోయింది వుడ్ కట్టే చీరతో కూడా. అర్థమైందా? చూస్తే అది ఎంతో ఆరోగ్యంగా ఉందంట, ఎంతో లావు ఉందంట బల్లి. బల్లి అంతెట్లా లావు ఉంటుంది? ఎన్నో నెలలండి అది మేడకు పోదు కదా, పురుగులు తినడానికి పోదు కదా, పురుగుల దగ్గరికి వచ్చిన ఏమంటారు అంటాయా? మరి ఎందుకు ఎంత ఆశ్చర్యంగా ఉండే, ఎంత ఆరోగ్యంగా ఉందని చూస్తుంటే ఒక బల్లి వచ్చి తినిపిస్తుందట, ఇంకొక బల్లి వచ్చి దానికి తినిపిస్తుందట, మళ్ళా పోతుందట, మళ్ళా తెస్తుందట, తినిపిస్తుందట.
అరే బాబురే ఈయన చూసి ఆశ్చర్యపోయాడంట. ఆశ్చర్యపోయి ఏ మేరీ మేరీ ఇక్కడ రా అని భార్యను చూసినట్ట. ఏ చూడవే ఎంత ప్రేమ అక్కడ